మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భార్యే సుపారీ ఇచ్చి భర్తను కిరాయి హంతకులతో చంపినట్లు పోలీసులు తేల్చారు. 4 రోజుల క్రితం సింగారం గ్రామంలో జరిగిన ఈ దారుణానికి వివాహేతర సంబంధం, ఆస్తి వివాదాలే కారణమని జిల్లా ఎస్పీ ప్రకటించారు. యాకయ్య భార్య యశోదతో సహా 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 1న తెల్లవారుజామున సింగారం గ్రామ మాజీ ఉప సర్పంచి పిట్టల యాకయ్యను దారుణంగా హత్య చేశారు. యాకయ్య ఆస్తిని వివాహేతర సంబంధం ఉన్న మహిళకు రాసిస్తాడనే భయంతో భార్య యశోద ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 4 లక్షలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. అర్ధరాత్రి ఇంట్లో వరండాలో నిద్రిస్తున్న యాకయ్యపై ఇనుపరాడుతో దాడి చేసి చంపారు. హత్యను దోపిడీగా చూపేందుకు యాకయ్య మెడలోని బంగారు గొలుసును కూడా ఎత్తుకెళ్లారు. మొత్తం 7గురు నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు, 1 ఇనుపరాడ్, 2 ద్విచక్ర వాహనాలు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డిసీజ్డ్ యాకయ్య అలాగే అతని భార్యకి రిలేషన్షిప్ అంతా బాగాలేదని వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా కొంచెం గొడవ పడుతుండే అని డిసీజ్డ్ తండ్రి కంప్లైనెంట్ మనకి తెలియజేశారు. ఈ యాకయ్యకి డిసీజ్డ్కి కొంచెం వేరే వాళ్ళ సంబంధం ఉంది అని, తనకి ఉన్న ఆస్తుల్ని వేరే వాళ్ళకి రాసిస్తారని అతని భార్య కొంచెం ద్వేషం పెంచుకొని ఆమెకి తెలిసిన అదే విలేజ్కి సంబంధించిన కృష్ణ అనే పర్సన్ని కాంటాక్ట్ చేసి వాళ్ళిద్దరూ కూడా A3 రామ్మోహన్ అని వాళ్ళ ముగ్గురు కూడా కలుసుకొని ఈయనని ఎప్పుడైనా చంపేయాలని 8 నెలల నుంచే కొంచెం ప్లాన్ చేసుకొని చంపితే 4 లక్షలు ఇస్తామని మాట్లాడుకొని దానికి వాళ్ళకి కూడా కొంతవరకు అమౌంట్ కూడా అడ్వాన్స్గా ఇచ్చారు. మిడ్నైట్ 1 జూలై అర్లీ హవర్స్లో ఈయన ఇంటి మీద వచ్చి సింగారం విలేజ్లో ఈయన ఇంటి మీదకి వచ్చి ఒక ఐరన్ రాడ్తో తలపైన బాగా కొట్టి ఆయనని చంపడం జరిగింది. చంపిన తర్వాత అతను నెక్ పైన ఉన్న ఒక గోల్డ్ చైన్ కూడా తీసుకెళ్లారు. సో ఈ విధంగా ఈ మర్డర్ చేసిన ఈ అక్యూజ్డ్ అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము.